హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరలక్ష్మి పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారో, నాకు ఎంత టెన్షన్ అయ్యిందో, నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పిల్లలు అయితే, మేము అడిగిన కోరికలు ఎలాగో తీర్చలేకపోతున్నారు కదా, అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి మా కోరికలను చెప్పుకున్నాము, అతనైతే తీరుస్తాడేమో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే, ఏంటి, మేము తీర్చలేని కోరికలు ఉన్నాయా, ఏంటి ఆ కోరికలు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల వైష్ణవి వాళ్ళు అయితే, మాకు అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఉండాలి, అలాగే మాతో ప్రేమగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని, ఎప్పుడు మాతోనే ప్రేమ చూపిస్తూ ఉండాలి, అదేగా కోరికలు వెళ్ళి తీర్చడం లేదు కదా, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ కోరికలన్నీ దేవుడి దగ్గర తీర్చుకున్నాము అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి పిల్లలు ఇంత ఇంత మాట్లాడుతున్నారు, పిల్లలు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, మేము ఇంత ఇదిగా ఉన్నామా అని చెప్పేసి అనుకుంటూ, వెన్నెల అక్కడున్న వైష్ణవి మాత్రం కలిసి ఉంటే మాకు చూడాలని ఉందమ్మా, అలాగే మాతో ప్రేమగా ఉంటే ఇంకా చూడాలని ఉంది, కానీ మీరు అలా ఉండటం లేదు, రోజు రోజుకి తగువలాడుతూనే ఉంటున్నారు కదా అమ్మ, మాకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి అయితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, నేను విష్ణు గారి ముందు తల వంచాలనుకుంటున్నానమ్మా, విష్ణు గారితో పిల్లల కోసం అయినా బ్రతకాలనుకుంటున్నానమ్మా, విష్ణు గారితో ఇక కలిసి ఉందాం అనుకుంటున్నాను అమ్మా అని చెప్పేసి అంటుంది.